రోజు ఒక కుర్రవాడు లోకానుసారంగా జీవించేవాడు, ఇష్టానుసారంగా జీవించేవాడు. ఇంటికి ఆలస్యంగా వెళ్ళినా, తాగేసి వెళ్ళినా, తిరిగి వెళ్ళినా అడిగేవాడు కాదు. ఎందుకని? ఏమో పనికి మనల్ని కొట్టినా కొడతాడు, దున్నపుత్లా తయారయ్యాడు అని చెప్పి వాళ్ళ నాన్న కనీసం కొడుకును అడిగేవాడు కూడా కాదు. అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకు వెళ్లి తలుపు తడితే వాళ్ళ నాన్న లేచి నెమ్మదిగా వచ్చి కిక్కురు మనకుండా తలుపు తీసి భోంచేసి పడుకోరా అని చెప్పేవాడట. ఆ తర్వాత ఆ కుర్రవాడు నా దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడు తనకున్నటువంటి జీవితాన్ని మార్చుకున్నాడు. ఆ తిరుగుళ్ళు, ఆ పనికి మాలిన స్నేహాలు విడిచిపెట్టేసి ఒక మంచి వ్యక్తిగా తయారయ్యాడు. నాతో పాటు సేవలో పాల్పంచుకోవాలని చెప్పి ఆ సేవలో పాల్పంచుకోవడానికి వచ్చేవాడు. మేము గ్రామాలకు వెళ్లి వాక్య పరిచర్య చేసి అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి ఇంటికి వస్తే వాళ్ళ నాన్న, అప్పటిదాకా పిల్లిలాగా ఉన్న నాన్న కాస్త వీడు మారేసరికి పులిగా తయారయ్యాడు. గేటు దగ్గరే నిల్చుని, ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావురా